Hello guys, good morning. So it has been so many days since I posted something good in YouTube or Instagram. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక చిన్న ఫ్రేమ్ నాకైతే చాలా ఇష్టం. బికాస్ వన్స్ ఇదంతా ఒకసారి చదివిన తర్వాత మొత్తం నెగిటివిటీ పోయి మొత్తం పాజిటివ్ థాట్సే ఉంటాయి మీ బ్రెయిన్లో. మీ డిడ్ ఇట్ ఫర్ యూ. సో ఇక్కడ ఏం రాసి ఉందంటే అయిందేదో మంచికే అయింది, అవుతున్నదేదో అది మంచికే అవుతుంది, అవ్వబోయేదేదో అది కూడా మంచికే అవుతుంది. ఫస్ట్ 3 lines ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్ విత్ ఎ గుడ్ పాజిటివిటీ. అండ్ నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావు, నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావు, నీవేమి సృష్టించావని నీకు నష్టం వచ్చింది, నీవేదైతే పొందావో అది ఇక్కడే పొందావు, ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు. ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కదా, మరి రేపు మరొకరి సొంతం కాగలదు. పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ. ఈ లైన్ నాకు అర్థం కాలేదు. కావున జరిగేదేదో జరగక మానదు, అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు. కాలం విలువైనది. రేపను దానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయకు. అసూయను రూపుమాపు, అహంకారాన్ని అనగతొక్కు. హింసను విడునాడు, అహింసను పాటించు. కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు. ఉపకారం చేయకపోయినా అపకారం తలపెట్టకు. మతిని శుద్ధం చేసేది మతం. మానవతం లేని ఆ మతం కూడా మతం కాదు. దేవుణ్ణి పూజించు, ప్రాణకోటికి సహకరించు. తద్వారా భగవద్ ఆశీర్వాదంతో శాంతి నీ వెంట ఇంట చెంత ఉండగలదు. ఓం శాంతి శాంతి శాంతి.